ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు ఊడదీసి కొడతారు, ఆడవాళ్లపై పెయిడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా, తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు, సమాజానికి ఇదో చీడ పురుగులా మారే ప్రమాదం, సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం తీసుకొస్తాం, జర్నలిస్టు ముసుగేసినా క్రిమినల్గానే చూస్తాం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక చేస్తే కాదు కదా, ఏ గుట్టులు ఏమున్నా కూడా అంత ట్రాన్స్పరెంట్గానే ఉండాలి, బయటనే పెట్టాలి. సరే పక్కన పెడితే ఇప్పుడు ఎవరికి ఈ హెచ్చరిక? కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో అని అనడంతో పాటుగా ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని ఆయన ఎవరైతే ఏ వీడియో మీదనైతే ఆయన రెస్పాండ్ అయ్యారో, ఏ జర్నలిస్టుల అరెస్ట్ల మీద ఆయన రెస్పాండ్ అయ్యారో, ఆ జర్నలిస్టుల అరెస్టుని కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి ఉపయోగించినటువంటి భాష, అంటే ఎవరో ఒక రైతు ఉపయోగించిన భాష, ఆ భాష ఉపయోగించిన దాన్ని ఒక జర్నలిస్ట్గా బాధ్యతగా ఎడిట్ చేసి లేకపోతే మ్యూట్ చేసి బీప్ సౌండ్ వేసో ఇంకోటి చేసో ఆ బూతులు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సి ఉండే, వాళ్ళు చూడలేదు, వాళ్ళు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. సో మరి ఈ బూతులు ఎవరు అలవాటు చేసింది? ఫస్ట్ ఈ బూతులు అలవాటు చేస్తుంది ఎవరు? ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులే అలవాటు చేస్తున్నారు. పొలిటికల్ లీడర్లు ఫస్ట్ మారాలి. ఒక లీడర్ ఇంకొక లీడర్ని తిట్టే క్రమంలో మీరు ఉపయోగించే భాషని మీరు ఫస్ట్ మార్చుకొని మిగతా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్టులు కూడా ఆయా భాషను ఉపయోగిస్తున్న యూట్యూబ్ ఛానల్ కూడా మారాలి. ఎవరు ఉపయోగిస్తున్నారు? ఏ పార్టీకి అయితే అనుకూలంగా వ్యవహరిస్తున్నారో, పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇలాంటి భాషను వాడుతున్నారు. పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా మాట్లాడుతున్నది. ఎందుకు? వాళ్ళకి యాంటీగా ఇంకొక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లీడర్లు మాట్లాడుకుంటున్నారు, అట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడుకుంటున్నాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఒకటి కొంత అభ్యంతరకరంగా ఉంది. జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులని ఎట్లా కేటగరైజ్ చేయాలో చేసిన తర్వాత జర్నలిస్టులు కాని వాళ్ళని మేము క్రిమినల్స్ కింద చూస్తామని అంటున్నారు. జర్నలిస్టులు కాని వాళ్ళంటే ఎవరు? మాట్లాడే ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ అని అంటున్నారు. బూతులు మాట్లాడే వాళ్ళు కాదు, మాట్లాడే ప్రతి ఒక్కరూ, ప్రశ్నించే ప్రతి ఒక్కరూ. యూట్యూబ్ ఛానళ్ళని, డిజిటల్ మీడియాని మీరు గుర్తించడం కాదు, సుప్రీంకోర్టే గుర్తించింది కదా. అందులో వచ్చే కంటెంట్ని పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ వీడియోలు డిలీట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చాలా కేసుల తీర్పులో చెప్పింది, రీసెంట్ కేసెస్లో. సో మీరు అన్న దాంట్లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి బూతులు మాట్లాడే యూట్యూబ్ ఛానళ్ళు, పార్టీలకు పనిచేసే యూట్యూబ్ ఛానల్, వాటి మీద చర్యలు తీసుకోండి, ఎవరికి అవసరం లేదు, అభ్యంతరం లేదు. అండ్ దట్ ఇవాళ పేపర్లు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఇప్పుడు నేను చదువుతున్న పేపర్లు ఈనాడు తీసుకోండి, ఆంధ్రజ్యోతి తీసుకోండి, వెలుగు తీసుకోండి, ఇంకో పేపర్. టీవీ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? టీవీ9 తీసుకోండి, TV5 తీసుకోండి, NTV తీసుకోండి, ఈటీవీ తీసుకోండి. ఈ ఛానల్ అన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? వాళ్ళ సామాజిక వర్గాల కోసం, వాళ్ళకి ఇష్టమైన పార్టీల కోసం ఆ ఛానల్, ఆ పేపర్లు పనిచేస్తున్నాయి. మరి వీళ్ళు కూడా జర్నలిస్టులు కాదా? సో ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడును పక్కన పెట్టాలి. చెడు కోసం మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా, మీరు అంటున్నారు అవసరమైతే చట్టం తీసుకొస్తామని. నో ఇష్యూస్, చట్టం తీసుకురండి. కానీ ఆ చట్టం ముసుగులో మీరు అంటున్నారు కదా, జర్నలిస్టుల ముసుగులో ఉన్న క్రిమినల్స్ని బయటకు తీస్తామంటున్నారు. చట్టం ముసుగులో మీరేమైనా తప్పులు చేసే అవకాశం ఉండొచ్చు, అందరినీ ఒకే ఘాటిన కట్టే అవకాశం ఉండొచ్చు. మీరు నిన్న అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ఒక్క మాట అని ఉండాల్సి ఉండే. పార్టీలు నడిపించే యూట్యూబ్ ఛానళ్ళకే ఇది వర్తిస్తుందని ఒక మాట అనాల్సి ఉండే. మీరు అన్నింటిని ఒకే ఘాటిన కట్టేసి ఎవడైతే వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు అని అంటే, జెన్యూన్గా పనిచేస్తున్న మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి? మీరు దాంట్లో కలిపారా? మీరు సింపుల్గా అనేస్తారే మిమ్మల్ని ఉద్దేశించింది కాదేమో అని ఎవరో ఒకరు అంటారు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు. కానీ మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అసెంబ్లీలో. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్లే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. ఈ యూట్యూబ్ ఛానల్లే ఒక ప్రభుత్వాన్ని దింపినాయి, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టినాయి. ఇదేం బూతులు మాట్లాడితేనో లేకపోతే ఇంకేం చేస్తున్నో రాలే. ప్రతి అంశాన్ని కూలంకషంగా, టెక్నికల్గా, పాయింట్ టు పాయింట్
ప్రజల ముందు పెట్టి ప్రజల్ని చైతన్యం చేస్తే అది సాధ్యమైంది. బూతులతో కాలే ఇది. మీరు బూతులు మాట్లాడే వాళ్ళ మీద, పార్టీలకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళ మీద చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు కేటగరైజ్ చేయాలా, అందరినీ ఒకే ఘాటిన కట్టడానికి వీల్లేదు. అది అపోజిషన్లో ఉన్న మిగతా వాళ్ళని అడుగుతారేమనుకున్న, కమ్యూనిస్టులో బీజేపీలో వాళ్ళకు కూడా సోయలేదు. తీసుకురావాలి చట్టం అని అంటున్నారు. ఎవరొద్దన్నారు చట్టం తీసుకురావాలి? మీరు అనాలి కదా. అందరినీ ఒకే రకంగా చూడాల్సిన అవసరం లేదు, ఇందులో మంచిగా ప్రజల కోసం పనిచేసే ఛానళ్ళు కూడా ఉన్నాయని. ముఖ్యమంత్రికి ఆలోచన లేదు, అక్కడున్న అపోజిషన్ కూడా ఆలోచన లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎట్లాగో లేరు వాళ్ళు. తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. కేటీఆర్ పెట్టిన దాదాపు 30-40 ఛానళ్ళు పెట్టి ఈ అరాచకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఎవడొద్దన్నాడు. ఇలా మాట్లాడిన దాంట్లో మెయిన్ థీమ్ ఎక్కడుందంటే, ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఆయన ఎంత పరుష పదజాలమైన ఉపయోగించవచ్చు, ఆ పర్టికులర్ వీడియో మీద మాట్లాడవచ్చు, తప్పేం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు. కానీ మేమంటున్నది ఏంటంటే, అన్ని ఛానళ్ళని ఒకే ఘాటిన కట్టొద్దు. మీరు అది కేటగరైజ్ చేయకుండా మళ్ళీ ఇదే రిపీట్ అయితే, సో మేము కూడా బలమైనటువంటి ఫైట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు నడిపిస్తున్నారండి ఇవాళ మీ సోషల్ మీడియాని? ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయాలి. మీరు కీలక నాయకులు, మీరు గతంలో పీసీసీగా పనిచేశారు, ఇప్పుడు పార్టీలో మీరు చెప్పినట్టే నడుస్తున్నది, మీరే ముఖ్యమంత్రి, మీరే అన్ని పదవులు ఇస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని నడిపించే వాళ్ళు ఎవరు? హూ ఈజ్ శ్రీరామ్ కర్రీ? శ్రీరామ్ కర్రీ అనేట ఆయన బీజేపీకి పనిచేసేట ఆయన. కనుక్కోండి మీరు ఒక్కసారి. మీరు ఆయన చెప్పే స్క్రిప్ట్ని వాళ్ళు మీరు ఫాలో అవుతున్నారు. నేను అనుకోవడం, శ్రీరామ్ కర్రీ అనే ఆ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. హూ ఈజ్ శ్రీరామ్ కర్రీ? శ్రీరామ్ కర్రీ అంటే ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఆర్ఎస్ఎస్ లీడర్లకి పనిచేస్తున్న లీడర్ ఆయన. ఆయనను తెచ్చి మీరు డిజిటల్ మీడియా డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఏం మెసేజ్ వస్తుంది మీ దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి? ఆయన చుట్టూ ఉన్న టీంని ఎవరిని పెట్టుకున్నాడు? సేమ్ అదే టీంని పెట్టుకున్నాడు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ ఐఎన్పిఆర్ సోషల్ మీడియా దీనికోసం మీరు ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరి చేతిలోకి వెళ్తున్నది డబ్బంతా? హూ ఈజ్ మన్నే సతీష్? తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా ఆయనది? ఆయనకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణకి సంబంధం లేని ఈయనేమో శ్రీరామ్ కర్రీ ఒరిస్సా అనుకుంటా, ఆయనేమో ఆంధ్ర మన్నే సతీష్. వీళ్ళ చేతిలో మీ సోషల్ మీడియాని పెట్టి వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్లను మీరు చదువుకుంటా, అసలు వాళ్ళకి తెలుసా తెలంగాణలో ఏ ఛానల్ ఎవరు దేనికోసం పనిచేస్తున్నారని? మిమ్మల్ని నిండా ముంచుతున్నది బ్యాచ్ అంతా కలిసి. ఇప్పటికైనా మేల్కోకపోతే ఇట్లాంటి ఈ చెత్తనంతా తీసి పడేయకపోతే మీ పార్టీ ఇంకా పాతాళంలోకి పోతుంది. మేము ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు క్యాండిడేట్స్ వాళ్ళు సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. యూట్యూబ్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని జర్నలిస్టుల ముసుగేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కిరాయి మూకలను అడ్డం పెట్టుకొని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని, ఆయనే వాళ్లను అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇలాంటి పైశాచిక పోకడలను ప్రోత్సహిస్తే ఎవరిని వదిలేది లేదని, ఉప్పు పాత్ర వేయడం ఖాయమని పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ టోటల్ నాశనానికి కారణం కేటీఆరే. ఎందుకు? కాంగ్రెస్ సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చింది. ఇక నేను కూడా ఒక 30 ఛానళ్ళు పెడితే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళు పెడితే నేను గెలుస్తా అని గతంలోనే అన్నాడు కదా. ఆ రకంగా ఒక్కొక్క ఛానల్కి 2 లక్షలు 3 లక్షలు నెలకి ఇస్తూ, కొన్ని ఛానళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచే రన్ చేస్తూ ఈ రకమైన చర్చకు తెరదీసిండు. ఈ టోటల్ కల్ప్రిట్ కేటీఆర్. మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి. ఆ ఛానళ్ళ మీద ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి.
నేను అంటున్నా, అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా పాపం వాళ్ళు ఉపాధి కోసమే అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఏం సందేహం లేదు. వాళ్ళని కూడా మనం విధానాల్సిన అక్కర్లేదు. యాజమాన్యాన్ని మనం క్వశ్చన్ చేయాలి. అందులో పనిచేసే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే. ఆ మేనేజ్మెంట్ చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు. మీరు క్వశ్చన్ చేయాల్సింది, మాట్లాడాల్సింది యాజమాన్యాల మీద క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆ ఛానల్ ఏదైతే ఉందో, మొన్న వచ్చిన వీడియో, ఇద్దరు మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారో దానికి లీడ్ ఎవరు? కేటీఆర్. ఆ వీడియో వాళ్ళు రికార్డ్ చేస్తే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విపరీతంగా వైరల్ చేసినాయి. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలా. తన ఓపిక నశించిందని తెలిస్తే లక్షల మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కరిని గుడ్డలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నవారిని నీచమైన భాషతో మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలి అని చూస్తున్న ఎక్కడ ఉంది ఇది? అరే రే రే, ఏమైంది ఇది? ప్రయోజనం పొందాలని చూస్తున్న వారికి చెక్ చెప్పడం కోసం అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని శనివారం సభాముఖంగా ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన తన ఇంటి ఆడపడుచులను నీచమైన భాషలో నిందిస్తూ మాట్లాడించి వాటిని ఆడపిల్లల సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టింగ్లు చేయించడంపై తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా కట్టడికి సంబంధించి సభలో ఒకరోజు చర్చ జరపాలని పిలుపునిచ్చారు. పెయిడ్ ఆర్టిస్టుల్ని పార్టీ ఆఫీసుల్లో పెట్టి తిట్లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే బీఆర్ఎస్ వారికి ఎందుకు దుఃఖం వస్తోందని ప్రశ్నించారు. ఇది కేసీఆర్ 2014-15 మధ్యకాలంలో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9, ABNలలో చిన్న సన్నివేశం ప్రసారం చేస్తే ఏకంగా ఏడాది కాలం బ్యాన్ చేశారు. జర్నలిస్టుల ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులు తమ అకౌంట్లలో పెడుతున్న భాష వింటుంటే తన రక్తం మరుగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. సీఎం కుటుంబ సభ్యుల్ని అంత మాటలు అంటున్నారంటే మీరు మనుషులేనా? మీకు భార్య బిడ్డలు తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో చెల్లినో భార్యనో ఈ రకంగా మాట్లాడితే వింటావా? అరెస్టును ఖండిస్తూ ట్విట్టర్ పోస్ట్ను పెట్టిన వారిని ప్రశ్నిస్తున్న కేటీఆర్ని, నా భార్యను నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, ఒక ఆడబిడ్డను అవమానిస్తే మీకు నొప్పి కాదా? మనం ఏ సంస్కృతిలో ఉన్నాం అని విపక్షాన్ని నిలదీశారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలను విమర్శించడంలో తప్పు లేదని, దాన్ని వదిలేసి ఇంట్లో ఉండే ఆడోళ్ల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ పోరాట సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కృతిని తెచ్చి నోటికొచ్చింది మాట్లాడించి పోస్ట్ చేస్తున్నారు. వారు తిట్టిన తిట్లకు నా పేరు తీసేసి మీ పేరు రాసుకోండి, అక్కడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో లేదో నేను చూస్తా అని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి బలహీనుడు కాదు, ఓపిక పట్టి మర్యాద కోసం ఉంటున్నాను, గ్రహించాలి అని చెప్పారు. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచిది కాదు, మాట జారితే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవిస్తారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు చేయను, ఉన్నంతకాలం నిఠారుగా ఉంటా, ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకోను, కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, చేతనైనంత వరకు మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలనుకుంటున్నారేమో, అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేయడం మంచిదా? తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా? ఉద్యమ సమయంలో కూడా ఈ తరహా భాషా ప్రయోగం జరగలేదు. నేను అదే అంటున్నాను, మీ ఈ టోటల్ ఎపిసోడ్కి కారణం బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల తారక రామారావు. మీరు వాళ్ళని మాత్రమే అనండి, యూట్యూబ్ ఛానళ్ళని మొత్తాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ప్రజలకి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద కథనం రాసింది ఆంధ్రజ్యోతి, వీళ్ళ వల్ల ఏం రావట్లే. ఏ ఒక్కడు ఎక్కడ ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే ఎవడు మాట్లాడట్లే. మీరు ఏదైతే ఇప్పుడు అసలైన ఛానల్ ఇవే అని మీరు ఏదైతే ఇక తెలంగాణలో ఉన్న సోకాల్డ్ పెద్ద పెద్ద ఛానళ్ళ గురించి మాట్లాడుతున్నారో ఒక్కడికి తెలంగాణతో సంబంధం లేదు. ఒకటి రెండు మినహాయిస్తే 90% ఛానళ్ళు, 90% న్యూస్ పేపర్సు ఆంధ్రాకు సంబంధించిన మనుషుల చేతుల్లోనే ఉన్నాయి. ఒక్కరు కూడా బలహీన వర్గాలకు చెందిన నాయకుడు యాజమాన్యంలో ఓనర్ ఒక్కడూ లేడు, ఒకరో ఇద్దరో మహా అయితే.
అసలు అసలు మీరు ఆ యాజమాన్యాలను క్వశ్చన్ చేయండి, యాజమాన్యాల మీద యాక్షన్ తీసుకోండి, జర్నలిస్టుల జోలికి రాకండి. జర్నలిస్టులు ఎవరో గుర్తించండి. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎవరో మీడియా సంఘాలే గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వాళ్ళ లిస్టులో ఉన్న జర్నలిస్టులు తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో సంఘాలే చెప్పాలి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు ముసుగేసుకొని వస్తే క్రిమినల్స్కు ఎలా జవాబు చెప్పాలో గట్లనే చెబుతామని, గుడ్డలు ఊడదీసి కొడతామని ఘాటుగా హెచ్చరించారు. తాను మనిషినే అని, చీము నెత్తురు ఉందని, సీఎం కుర్చీలో ఉన్నందుకు అన్నింటినీ భరిస్తానని భ్రమలు పెట్టుకోవద్దని అన్నారు. ఇప్పుడు ఎవరిని జర్నలిస్ట్ అని డిఫైన్ చేయాలి? ఛానళ్ళకి అక్రిడేషన్ కార్డ్స్ అని ఇస్తారు. ఐఎన్పిఆర్ నుంచి, జిల్లాల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ నుంచి అక్రిడేషన్ కార్డ్ అని ఇస్తారు. ఈ అక్రిడేషన్ కార్డు ఛానల్లో ఉన్న అందరికీ రాదు. ఛానల్లో మహా అయితే ఒక 60-70 మందికి ఏమొస్తుందో, ఒక 50-20 మందికి ఏమొస్తుందో. ఒక ఛానల్లో 100-200 మంది పనిచేస్తారు. అందరికీ ఈ కార్డ్స్ అనేవి అందుబాటులో ఉండవు. అట్లా అని చెప్పి రాని వాళ్ళంతా జర్నలిస్టులు కాదా? అది ఉండదు. ఎట్లా డిఫైన్? మాట్లాడే ప్రతి ఒక్కడు జర్నలిస్టే. పద్ధతిగా ప్రజల కోసం మాట్లాడే ప్రతి ఒక్కడు జర్నలిస్టే. ఇప్పుడు ఈ యూట్యూబ్ అనగానే ఉత్తగానే తీసేయడం కాదు కదా. పెద్ద పెద్ద ఛానల్స్లో పనిచేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి సొంతంగా వాళ్ళ అభిప్రాయాలు అక్కడ చెప్పలేని వాళ్ళు యూట్యూబ్ వేదికగా చెప్తున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ఎంచుకుంటున్నారు. ఇవాళ చివరికి మీడియా ఛానల్ అయినటువంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా TV9 కానీ ఇంకోటి కానీ ఈ యూట్యూబ్లో వీడియోలు పెడితేనే అవే వీడియోలు చూస్తున్నారు జనాలు. ఇప్పుడు TV9 మీరు ఎట్లా చూస్తున్నారు? టీవీ ఉంటే ఇంటర్నెట్లో కూడా మళ్ళీ అదే యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారు, రైట్? ఫోన్లో టీవీ9 చూడాలంటే ఫోన్ ఓపెన్ చేసి TV9 అని యూట్యూబ్లో కొట్టి చూస్తున్నారు. పెద్ద పెద్ద ఛానల్స్ అయినా దాన్ని మళ్ళీ జనము యూట్యూబ్లో వీక్షించాల్సిందే. తాను మనిషినే అని, చీము నెత్తురు ఉందని, సీఎం కుర్చీలో ఉన్నందుకు అన్నింటినీ భరిస్తానని భ్రమలు పెట్టుకోవద్దని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు పడేటట్లుగా చూస్తామన్నారు. ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. భవిష్యత్తులో ఇది తెలంగాణకు చీడపురుగులా మారుతోంది. దీనిపై సభలో చర్చిద్దాం, ఒక చట్టాన్ని చేద్దాం. సభాపతి ఆదేశిస్తే సంబంధిత మంత్రి జర్నలిస్టు సంఘాలను పిలిచి మాట్లాడతారు. ఒక మంచి సంప్రదాయానికి తెలంగాణ వేదిక కావాలి. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఇప్పుడు మేము అంటున్నాం, అందుకే ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము కొట్లాడుతున్నాం. మా మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు. మేము పాత కేసులు ఒక 7-8 కేసులు ఉండంగా వాటి మీద కొట్లాడుతుండగా మేము చేసే వీడియోలు, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ మాఫియా మీద మేము చేసే వీడియోల కారణంగా వాళ్ళు కోర్టులకు పోతున్నారు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు, వీడియోలు డిలీట్ చేయించుకుంటున్నారు. ఇంత తంతు జరుగుతున్నది. మేము మరి వీడియో పోస్ట్ చేయగానే ఇంత జెన్యూన్గా ఉంది, ప్రజల కోసం ఈ వీడియోలు ఉన్నాయి, మరి ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మనం గవర్నమెంట్లో ఉన్నాం కదా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం కదా అని చెప్పి ఒక్కదాని మీదనే మీరు యాక్షన్ తీసుకున్నారా అండి? హైడ్రా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఆరంభం అద్భుతం, మధ్యలోకి వచ్చేసరికి కాడెత్తేసారు. ఎక్కడికక్కడ బేరసారాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోట కూలుస్తున్నారు, లాలూచిబడ్డ చోట అయిపోతున్నది అక్కడే కథ. దుబాయ్ రికార్డులున్నాయి. ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ పార్టీలు, కోళ్ల పందాలు సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌజ్లో డ్రగ్స్ పార్టీలు, ఫామ్ హౌజ్లో కోళ్ల పందాలు నిర్వహించింది ఎవరో తెలుసన్నారు. దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అని సీఎం ప్రశ్నించారు. మిత్రుడు చనిపోతే శవాన్ని కూడా ఇక్కడికి తీసుకురాకుండా దుబాయ్ వెళ్లి పైరవీలు చేసి అక్కడే దహనం చేయించిన చరిత్ర ఎవరిది అని అడిగారు. సదరు వ్యక్తి సభకొస్తే అన్ని వివరాలు అప్పుడు చెబుతానన్నారు. మొత్తం రికార్డు దుబాయ్ నుంచి తెప్పించాను, అన్ని గుట్టుమట్లు తన దగ్గర ఉన్నాయని వ్యాఖ్యానించారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ ముందు పెడతానని చెప్పారు. అబద్ధాలు తిని బతుకుతున్నారా? కేసీఆర్ కుటుంబం మొత్తం అబద్ధాల మీదే బతుకుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోయారని టీవీలు పేపర్లలో వస్తే తలుపులు మూసుకొని తాండవం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను చేసే ఖర్చులకు పక్కాగా లెక్క ఉంటుంది. కేసీఆర్ దేవుళ్లకు మొక్కుకుంటే వ్యక్తిగత విషయానికి ప్రభుత్వ సొమ్ము నుంచి మొక్కులు చెల్లించారు. కిలోల కొద్దీ బంగారం ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా చార్టెడ్ ఫ్లైట్లోనే తిరిగారు. సో ఇట్లా ఆయన ప్రసంగము ఈ సోషల్ మీడియా మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన దాంట్లో అర్థం ఉన్నది ఒక భాగం మాత్రమే. ఏదైతే ఆ బూత్ కంటెంట్ తయారు చేసిన కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్ళ మీద మీరు మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అందరినీ ఒకే ఘాటున కట్టకండి. రేపటి నుంచి మాట్లాడేటప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోండి.
ఫస్ట్ మీకు ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చే ఆ ఒరిస్సా గ్యాంగు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు దూరం పెడితే మీకు ఏమైనా మంచి స్క్రిప్ట్ మీ ముందుకు వస్తుంది. చలో నెక్స్ట్, ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ ఈ సమావేశాల్లోని ఎథిక్స్ కమిటీ, ట్రోల్స్ చేసేవారిని మా కార్యకర్తలు చూసుకుంటారు, కోమటిరెడ్డి, సోషల్ మీడియా కట్టడి అవసరం సీతక్క. మరి మీ గురించి వచ్చే వార్తల మీద మరి మీరు కనీసం కూడా రెస్పాండ్ అయితే లేరు కదా. నేను అంటున్నా, నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న ఆ నగరం చుట్టుపక్కల మంత్రులు కూడా భూములు కొన్నారు. వాస్తవమా కదా? బయట చెప్పండి. నేను ముందు నుంచి చెప్తున్నా, 5 లక్షలు కూడా వదులుతలేరు మంత్రులు, ఎమ్మెల్యేలు. 5 లక్షలు. మరి ఇంతగా దిగజారిపోయి ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఆర్థిక శాఖలో మంత్రి కుటుంబం అంతా కలిసి పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేస్తున్నారన్న దానికి మీరు ఇంతవరకు ఆన్సర్ క్లారిటీ ఇచ్చిరా ప్రజలకి? ఇది ఉందా లేదా? కాంట్రాక్టర్లు బహిరంగంగా చెప్తున్నారు కదా, 10% అడుగుతున్నారు, 12% అడుగుతున్నారని. మరి మీరు ఎక్కడ మార్చుకుంటున్నారు? మార్పు కోసం వచ్చిన మీరు పూర్తిగా మీ యొక్క ఆలోచనలను కానీ, మీ యొక్క పనితనాన్ని కానీ ఏమైనా మెరుగుపరుచుకొని మార్పు దిశగా పోయిన గవర్నమెంట్ లాగా కాకుండా మెరుగైన పరిపాలన మీరు అందించే ప్రయత్నం చేస్తున్నారా? కరప్షన్ ఆగిందా? మొత్తం ఆగకపోవచ్చు, అట్లీస్ట్ ఆగిందా అంటే అంతకు మించిన కరప్షన్ జరుగుతూనే ఉన్నది కదా, ఎవరి పరిధిలో వాళ్ళది.